తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఇల్లు ఎన్ని గదాలు ఎంతమంది ఉంటారు ఇళ్ళ ఈ ఇళ్ళకి సంబంధించి ఎన్ని ఓటర్లు ఉన్నాయి, ఇల్లు ఎంతమంది లేరు అసలు? ఇప్పుడు ఇల్లు 80 గజాలు. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, 3 టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అడిగి చెప్పింది. ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసా అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ చూపించినప్పుడు ఓనర్ అట్లా చెప్పింది కదా, ఓనర్ ఏమంటున్నాడు అసలు బేసిక్ ఎట్లా నమోదు చేసినాను? అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓచోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఇదేనా ఓచోరీ అంటే అంటుండు, తెలియదు కదా అట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయన. ఓనర్ పేరు ఏముంది అసలు? ఈ ఓనర్ సంబంధించి హౌస్ నెంబర్ ఇవన్నీ చెప్పగలరు? ఇది ఓనర్ పేరు నారాయణ. ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగనూరు కాలనీ, వెంగనూరు డివిజన్, ఇది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్ లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్ కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకి తెలుస్తుంది. అప్పుడు దాకా అది ఈ ఓటర్ లిస్ట్ సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంట్లో ఓట్లు అని చెప్తున్నారు. 27 మంది నీకు ఎంతమంది తెలుసు? నేను ఒక 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి, కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్ననే అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు, వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిసెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. మీరు కేబుల్ ఆపరేటర్ చేస్తున్నారు కదా, ఈ కాలనీలో కనీసం ఈ కాలనీలో ఎవరైనా నివసించేవారు? వీళ్ళు ఎవరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవరు కూడా లేరు. ఈ 26 numbers లో నేను ఇప్పటి వరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. మాక్సిమం నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి, లేకపోతే ఇంత నిజాతిగా ఒక్క ఇంటి పైన 26 ఓట్స్ ఇంత నీట్గా ఒక్క 60 గజాలలో 80 గజాలలోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయి. దీంతో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు. అంతకు మించి ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారు అనుకోండి, ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకటి చూసాడు దొరికింది, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా మొత్తం 400 బూతులు, ఎన్ని 400 బూతులలో ఇంకెన్ని ఉన్నాయో. మనకు దొరికింది ఒకే ఇంట్లో 26 ఓట్స్, అది కూడా 80 గజాల ప్లేస్ లోనే వచ్చింది.